హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు కట్టడానికి ఈ మెటీరియల్ని అయితే యూజ్ చేసేసి కుచ్చులు అయితే కడుతున్నానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. జరీ వచ్చేసరికి నేను సిల్వర్ కలర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే దీంట్లో చెమ్కీస్ ఉన్నాయి కదండి, అవి వచ్చేసి సిల్వర్లోనే ఉన్నాయి కాబట్టి నేను సిల్వర్ జరీనే యూజ్ చేశాను. ఇది బార్డర్ మొత్తం వచ్చేసి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చేసిందండి. పళ్ళుకి కస్టమర్ వచ్చేసి శారీకి కట్ వర్క్ వచ్చింది కదా, కట్ వర్క్ మధ్యలో కుచ్చొచ్చే విధంగా డిజైన్ చేయమన్నారండి. నేను ఏ విధంగా డిజైన్ చేస్తాననేది మీకు వీడియోలో అయితే చూపిస్తానండి క్లియర్గా. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకున్నానండి. 4 వరుసల దారం అనేది మనకి నీడిల్కి ఎక్కించినప్పుడు 8 వరుసలు అయితే అవుతుందండి. బీడ్స్ ఎక్కించుకోవడం కొంచెం కనపడలేదండి, కెమెరా అనేది పక్కకు ఉండిపోయింది. అందుకనేసి నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. సారీ అండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను క్యాప్ అయితే ఎక్కించుకున్నానండి. క్యాప్ ఎక్కించుకున్న తర్వాత మీకు స్క్వేర్ అయితే ఎక్కించుకున్నాను. స్క్వేర్ లోపల ముత్యం వచ్చే విధంగా ఎక్కించుకునేసి మళ్ళీ ఆ స్క్వేర్ లోపల నుంచే థ్రెడ్ని అయితే పైకి తీసుకొచ్చేసి పైన వచ్చేసి ఈ విధంగా ఉన్నటువంటి రౌండ్లో స్టార్ని అయితే నేను ఎక్కించుకున్నానండి. నీట్గా ఎక్కించేసాను. ఈ విధంగా అయితే ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత నీట్గా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి చూడండి, కట్ వర్క్ మధ్యలో శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళేసి థ్రెడ్ని ఎంతవరకు లాగాలంటే మనము కింద కుచ్చు కట్టుకోవడానికి ఒక 3 ఇంచుల దారం వదులుకునేంతగా పైకి లాగేసేయాలండి. లాగిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ బీడ్స్ లోపల గుండానే చూడండి, ప్రతి బీడ్ లోపల గుండా నీడిల్ని కింద వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. నీట్గా కిందకైతే తీసుకొచ్చేసేయాలండి. కిందకి తీసుకొచ్చేసిన తర్వాత 3 ఇంచుల దారం అయితే వదులుకునేసి ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఆ థ్రెడ్ని నాట్ ఏం వేయనవసరం లేదండి, ఇంకో కుచ్చుకైతే యూజ్ అవుతుంది ఇదే. మళ్ళీ సేమ్ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. మళ్ళీ పక్కనే ఉన్నటువంటి కట్ వర్క్ దగ్గర అయితే నేను కుచ్చు అయితే కడుతున్నాను. ఇందుకోసం అనేసి ఫస్ట్ వచ్చేసి క్యాప్ అయితే ఎక్కించానండి. ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇందాకైతే మీకు చూపించడం కుదరలేదండి. తర్వాత స్క్వేర్ అయితే ఎక్కించుకున్నాను. స్క్వేర్ ఎక్కించిన తర్వాత స్క్వేర్ లోపల మనకి డైమండ్ షేప్లో ఉన్నటువంటి ముత్యాన్ని అయితే ఎక్కిస్తున్నాను. ఆ ముత్యం అనేది ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ని కొంచెం పక్కగా లాగేసి మళ్ళీ పైన ఉన్నటువంటి స్క్వేర్కి హోల్ ఉంటుందండి, ఆ హోల్ లోపల గుండా నీడిల్ని బయటకైతే లాగేసాను. లాగిన తర్వాత మళ్ళీ వచ్చేసి స్టార్ని అయితే ఎక్కించుకున్నానండి. ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని కట్ వర్క్ కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసాను. మనం కుచ్చు కట్టుకోవడానికి 3 ఇంచుల దారం ఉండేంత వరకు లాగేసుకొని మళ్ళీ నీడిల్ని ఆ బీడ్స్ లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరే ఈజీగా శారీ కుచ్చులు అయితే కట్టుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. మీరు ఒక్కసారి వీడియో చూసారంటే ఈజీగా మీ శారీకి మీరే ఈజీగా కుచ్చులు అయితే కట్టుకోవచ్చండి. మళ్ళీ పక్కనే ఉన్నటువంటి కట్ వర్క్ అయితే మళ్ళీ కుచ్చు అయితే కడుతున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. స్క్వేర్ని అయితే ఎక్కించుకున్నాను. స్క్వేర్ లోపల ముత్యం డైమండ్ షేప్లో ఉన్నటువంటి ముత్యాన్ని అయితే ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకునేసి కొంచెం నీడిల్ని పక్కకు లాగేసి పైన ఉన్నటువంటి హోల్ లోపల గుండా నీడిల్ని పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ పైన వచ్చేసి ఒక స్టార్ని అయితే ఎక్కించుకుంటున్నానండి. స్టార్ని ఎందుకు యూజ్ చేశానంటే రౌండ్ కంటే స్టార్ అయితే కొంచెం బాగుందనేసి నాకు స్టార్ని అయితే తీసుకున్నానండి. అదిగాక అక్కడ కట్ వర్క్ మధ్యలో కర్ల్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది. అందుకనేసి నేను ఈ విధంగా ఉన్నటువంటి స్టార్ని అయితే తీసుకున్నానండి. నీట్గా కట్ వర్క్ మధ్యలో పళ్ళ నీడిల్ని కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసి 3 ఇంచుల దారం వదిలేసుకునేసి మళ్ళీ నీడిల్ని సేమ్ బీడ్స్ లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. మొత్తం శారీ మొత్తానికి బీడ్స్ అయితే నీట్గా ఈ విధంగా ఎక్కించుకోవాలండి. పళ్ళు మొత్తానికి నీట్గా బీడ్స్ అయితే కట్టుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి బీడ్స్ ఎక్కించుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ అయితే కట్టుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఒక కలర్ థ్రెడ్ని అయితే కడతానండి. దాని మధ్యలో ఇంకో కలర్ థ్రెడ్ని అయితే కడతాను. చూడండి, ఒక కలర్ థ్రెడ్ అయితే కట్టేశానండి, క్రీమ్ కలర్ థ్రెడ్. దానికి ఆపోజిట్గా వాళ్ళు వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారండి. అందుకనేసి రెడ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో నేను కుచ్చులు అయితే కడుతున్నాను. థ్రెడ్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్తున్నానండి, ఒకసారి వాచ్ చేయండి. ఇందుకోసం నేను రేషియన్ థ్రెడ్స్ని అయితే తీసుకున్నానండి. ఇవి నార్మల్ సిల్క్ థ్రెడ్స్ అయితే కాదండి, పట్టు థ్రెడ్స్. మీకు ఎవరికైనా రేషియన్ థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి.
నీట్గా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశానండి. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేసానండి. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసాను. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చుల లెంత్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ మెజర్మెంట్ అనేది యూజ్ చేయడం వల్ల కుచ్చులన్నీ సేమ్ లెంత్ అయితే వస్తాయండి. ఒకటి హెచ్చు ఒకటి తగ్గులు అట్లా ఏం ఉండదండి. కుచ్చులన్నీ సేమ్ లెంత్ అయితే వస్తాయి. మనకు అప్పుడు లాస్ట్ వచ్చేసి కుచ్చులు కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఇంకొక కుచ్చు కట్టి చూపిస్తున్నాను చూడండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియన్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నానండి. నార్మల్గా మనము థ్రెడ్స్ని చుట్టుకొని మనకి రోజుకు ఒకటి కూడా వేయలేమండి, అంత కష్టంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఆల్రెడీ చుట్టేసిన థ్రెడ్స్ కానైతే జస్ట్ డివైడ్ చేసేసుకొని కట్టుకోవడమేనండి. చాలా ఈజీగా అయితే అయిపోతాయి. అది ఒకటి కట్టే టైంలో ఇదైతే 2 కట్టుకోవచ్చండి. టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. సేమ్ సింపుల్ మెజర్మెంట్ యూజ్ చేసేసి కుచ్చులు అయితే కట్ చేసేసానండి. అదేవిధంగా మొత్తం పళ్ళు మొత్తానికి క్రీమ్ కలర్ మధ్యలో రెడ్ కలర్ టాజల్స్ని అయితే నీట్గా కట్టేసుకున్నాను. ఈ విధంగా టాజల్స్ కట్టిన తర్వాత వీటికి జరీ అనేది ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తానండి. నేను జరీ కట్టడానికి కూడా నేను సిల్వర్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్రీమ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి జరీ ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తానండి. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జరీ దారాన్ని అయితే తీసుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసుకున్నానండి. నాట్ అనేది మనకి కుచ్చు బ్యాక్ సైడ్ వచ్చే విధంగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి 3 రౌండ్స్ అయితే చుడుతున్నాను. 3 రౌండ్స్ నీట్గా చుట్టేసేసి చూడండి, నీట్గా 3 రౌండ్స్ అయితే చుట్టేసేసి నీడిల్ని కొంచెం నేను ఇప్పుడు జరీ చుట్టాను కదండి, జరీకి మధ్యలో నుంచి నీడిల్ని రానిచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నాట్ పడిపోయిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేసి ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేస్తున్నానండి. ఎక్స్ట్రా జరీ దారం ఉంది కదా, జరీ దారాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా జరీ కనుక కట్టుకున్నామంటే బ్యూటిఫుల్ శారీ టాజిల్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు రెడ్ కలర్కి అయితే కడుతున్నాను. సేమ్ మళ్ళీ దానికి నాట్ అయితే వేసుకోవాలండి. నాట్ అనేది కుచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసి గట్టిగా 2-3 రౌండ్లు అయితే వేసుకోవాలండి. ఇందాక థ్రెడ్ అయితే తెగిపోయిందండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి 2-3 రౌండ్స్ అయితే గట్టిగా వేసుకోవాలి. చూడండి, మళ్ళీ బ్యాక్ సైడ్కే తీసుకెళ్ళేసి నీడిల్ని జరీ లోపల గుండా అట్లా కుచ్చేసేసి బయటికి తీసుకొచ్చేసి 2 టైమ్స్ కనుక నాట్ రౌండ్ చేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా మనము రోజుకు ఒక 2-3 శారీస్కి అయితే ఈజీ కట్టుకోవచ్చు. ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ విధంగా శారీ టాజిల్స్ కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను ఏ విధంగా చేస్తాననేది ప్రతిదీ యూట్యూబ్లో అయితే పెడుతూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. ఇదే విధంగా పళ్ళు మొత్తానికి థ్రెడ్స్కి అయితే జరీ అయితే కట్టేసుకోవాలండి. చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. కట్టినటువంటి జరీ కూడా నాట్ అనేది కనపడదండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.